సన్న బియ్యంతో పేదింట్లో సంతోషం. తెలంగాణ రాష్ట్ర ఆర్&బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సన్న బియ్యం పేదింట్లో సంతోషమని గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్&బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నాడు నార్కెట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్ల రేషన్ లబ్ధిదారులైన మేడి సోములు, లేట్ అరుణ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యం అన్నం తిన్న తెలంగాణ రాష్ట్ర ఆర్&బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఏర్పడి 16 మాసాలైంది. మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పని గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం, ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, రేపటికెళ్ళి రాజీవ్ యువ కోసం 6 లక్షల రూపాయల వరకు నిరుద్యోగ యువకులకు ఇచ్చే కార్యక్రమంలో కానీ ఇవన్నీ చేసుకుంటూ 2 లక్షల రుణమాఫీ 20,000 కోట్లు మాఫీ చేస్తూ ఇవాళ ఇంకొక పేదవానికి వరం లాంటిది. ఇది సంక్షేమ పథకం కాదు, ఈ పేదవాని ఆత్మగౌరవ పథకం. ఇప్పుడే చూసింది మీరు సన్న బియ్యం మా అరుణ ఇంట్లో ఆమె చేతి వంట తింటుంటే నిజంగా ఇవాళ కోటీశ్వరులు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం. అంటే ఇది నిజమైన తెలంగాణ, పేదవాడు కళ్ళలు కన్న తెలంగాణ ఇది. దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కే 3 రూపాయలకు 4 రూపాయలకు ఇస్తే ఆయన ఏ పౌల్ట్రీ ఫామ్కో ఏ రైస్ మిల్లర్కు అమ్మితే ఆయన పాలిష్ చేసి బయట అమ్మేవాడు మార్కెట్లో 2 సార్లు పాలిష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా పోయి దాన్ని తిన్నా కూడా వేస్ట్ అది. కానీ ఇవాళ పండించిన పంట సన్న బియ్యం ఇవాళ పేదవారికి రాష్ట్రం అంతా ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్ఫరెన్స్లోనే లక్షలాది మంది సమక్షంలో ప్రారంభించుకొని ఇవాళ 3 కోట్ల మంది పేదవారికి 2,80,00,000 గతంలో కవర్ అయ్యి ఉండే రేషన్ కార్డులు. చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయాలి, పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కియాలి. 21 లక్షల పేర్లు ఎక్కించినాం కొత్త రేషన్ కార్డులలో, ఇంకొక 20 లక్షలు ఎక్కిపోతున్నాం. అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిజంగా ఇలా పేదగాని ఆత్మ గౌరవం నిలబెట్టిన పథకం. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అన్ని పథకాలను నా వెనుకనే ఉన్న బ్రాహ్మణ విధాన ప్రాజెక్టు, గతంలో నేను మొదలుపెట్టిన ప్రాజెక్టు, ఆ తర్వాత వీరేశం గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసెంబ్లీలో మాట్లాడి చేసినా కొంచెం నత్తనడక పని నడిస్తే ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి 100 కోట్లు రిలీజ్ చేసి దాదాపు ఇవాళ 10-20 ఊళ్ళల్లో చెరువులు నింపితే ఒక 10,000 ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. ఏదో ఎండిపోయే పరిస్థితి మాకు బోర్ వేస్తే 1000 ఫీట్లకు నీళ్లు పడదు. అన్ని పథకాలు ఒక ఎత్తు, ఇవాళ సన్న బియ్యం పథకం ఒక ఎత్తు. నిజంగా తెలంగాణ వచ్చిన సంతోషం నాకు ఇవాళ అనిపిస్తుంది. ఈరోజు పేదవాళ్ళ ఇంట్లో కొంచెం మాట్లాడుకుని తింటుంటే చిన్నతనంలో మేము కూడా గ్రామీణ ప్రాంతంలో అదే పరిస్థితిలో పెరిగినాం. మేము దొరలం కాదు, కోటీశ్వరం కాదు, మధ్యతరగతి రైతు కుటుంబంలో ఇలానే కింద కూర్చొని తింటుంటే ఇలా నేను నా పక్కన ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు, మా నాయకులు, మా అక్కలు, చెల్లెళ్ళు, దళితులు వీళ్ళని మాకనే లేదు. దళితుల గురించి మాట్లాడు. ఇలా యంగ్ ఇండియా మీరు చూస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే దగ్గర క్యాంపస్లో చదువుకోవాలి. చిన్నప్పటికెళ్ళి మత రుగ్మతలను దూరం చేసుకోవాలని బాబు జగ్జీవన్ రావు ఆ రోజు ఏ విధంగా ఆయన పోరాటం పుట్టినప్పుడే స్కూల్లో చదువుకున్నప్పుడే ఒక భిన్న కుండ పెట్టి దళితుల నీళ్లు ఇంకో కుండలో మంచి వేరే వాళ్ళు తాగాలంటే ఆ కుండను బలగొట్టిన సన్నివేశం జ్ఞాపకం వస్తుంది. బలగొడితే 2వ సారి మళ్ళా కుండలు పెడితే మళ్ళా బలగొట్టాడు. ఆ తర్వాత ఏమంటే ఆ గ్రామస్తులు గుర్తించి ఒకటే కుండ పెట్టి అందరు ఇదే తాగాలని చెప్పాడు. అలాంటి మోహన్ బాబు పుట్టిన రోజు ఈరోజు కార్మిక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఈరోజు అనగానే వర్గాల కోసం మహోన్నత నాయకుడు, ఆ నాయకుని కుమార్తె మీరా కుమార్ గారు ఆమెను స్వయంగా నేను తీసుకొచ్చి మరిగూడెం చౌరస్తాలో
ఆ మహానుభావుడు అలాగే భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ దళితవాడ పేదవాడు చిన్నవాడని లేదు. రాబో 300 సంవత్సరాలే కాదు, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇదే ఇందిరమ్మ రాజ్యం. సోనియా గాంధీ తెలంగాణ ఉపాధి తెలంగాణ ఇవ్వడమే కాదు, అంతకుముందు అన్నం పెట్టిన ఉపాధి హామీ పథకం పెట్టిన ఎవరు? మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ ఇందిరాగాంధీ లాగా ఆలోచించి ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఊరికి 500 ఇల్లు కట్టాలి, పేదవాడు కనీసం ఉపవాసం ఉండకూడదని చట్టం రూపేరు ఉపాధి హామీ తీసుకొస్తే వీళ్ళందరూ కూలిపోతే 200-300 వస్తున్నది. అంతకుముందు ఈ పథకం లేదు. అది పథకం కాదు, చట్టం చేసినాం. అది 100 రోజుల పని చేయకపోతే ఆ అధికారి జైలుకు పోతాడు. అలాంటి పథకాలు పెట్టడం ఇవాళ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి పుణ్యమాని ఇవాళ సన్నబియ్యం తింటున్నాం. ఇవాళ తప్పకుండా మీ అందరికి రాబో కాలంలో ఇల్లు కావాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. సొంత ప్లాట్ ఉంటే వెంటనే మంజూరు చేస్తాం, లేనట్టయితే గవర్నమెంట్ భూముల దగ్గర అది తీసుకొని ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ వారం రోజులే పునాదులు పోయాలని చెప్పి నిన్ననే నిర్ణయించడం జరిగింది. ఏదేమున్నా సరే రేపు శ్రీరామనవమి పండుగ, శ్రీరాముని కళ్యాణం, తెల్లారి పట్టాభిషేకం. ఈ సమయంలో మేమంతా నేను ఎమ్మెల్యే వచ్చి ఇక జేసీ గారితో మా అరుణ ఇంట్లో ఇలా భోజనం చేయడం సన్నబియ్యంతో చాలా నిర్మించింది. తప్పకుండా ఈ పథకమే కాదు, 6 గ్యారంటీలు కాదు, చెప్పని పథకాలు కూడా చేయబోతున్నాం. తప్పకుండా చేసి చూపిస్తాం. ఈ సందర్భంగా మా కూడా నాకు చాలా దగ్గరగా ఉండే, దురదృష్టవశాత్తు దూరం అయ్యిండు. నాకు ఎప్పుడు చిన్నప్పటికెళ్ళి పరిచయం. ఇలా ఆమె చేతి వంట తింటుంటే మా ఇంట్లో అన్నం తిన్నట్టే అనిపిస్తుంది, అంతకంటే టేస్టీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అలా మనం అంత ఆత్మ సంతృప్తి ఇచ్చిన పథకం ఇది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.